హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే వాస్తు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరం ప్రతి ఇంట్లో వింటూ ఉండే విషయం ఏంటంటే వాస్తు. మరి యొక్క వాస్తును కూడా న్యూమరాలజీ రిస్ట్రిక్ట్ చేయగలదా, హరించి వేయగలదా? అంటే వాస్తు ప్రాబ్లం న్యూమరాలజీ ద్వారా కూడా సాధ్యపడుతుందా తగ్గటం అనేది? మనం గనక చూసినట్లయితే చాలా కాలం నుంచి మనం ట్రెడిషనల్ వాస్తునే వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద ఇంజనీర్స్ ప్లాన్లు ఇచ్చిన హౌస్కి దానిలో కూడా ఎవరో ఒకరు వచ్చేసి సాంప్రదాయ వాస్తు అని చెప్పి ఈ గోడ ఇటు అడ్డుగా ఉంది, దీన్ని పగలగొట్టండి, ఇంకొకటి పెట్టండి, తర్వాత ఈ మూల పెరిగింది, ఈ గోడంతా పగలగొట్టండి, ఇంకొకటి పెట్టండి అని చెప్పడం, అదే ప్లేస్కి ఇంకొకరు వస్తే వారు ఇంకొకటి చెప్పటం, ఈ విధంగా చిందర వందర అయిపోతూ అసలు వాస్తు పట్ల భయభ్రాంతులకు గురైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తుకి కూడా అప్డేటెడ్ వచ్చింది, అదే కాస్మిక్ వాస్తు. అయితే మన న్యూమరాలజీ అనేటువంటి అధునాతన అప్డేటెడ్ సబ్జెక్టులో ఈ యొక్క కాస్మిక్ వాస్తు కూడా ఒక చాప్టర్ అన్నమాట, ఒక చాప్టర్. ఇది అంత భయంకరమైంది కాదు. మనం 14 డైమెన్షన్స్లో కానీ నేముని కరెక్షన్ చేసుకుంటే, దాన్ని కరెక్ట్గా గనక మీపై మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే, అప్లై చేసుకోగలిగితే, అది ఎలాంటి వాస్తు దోషమైనా గ్రాడ్యువల్గా సమసిపోతుంది. ఓకే, అయితే అసలు మనకి వాస్తు అంటే ఏంటి, అంటే వాస్తు దోషం అంటే ఏంటి? కాస్మిక్ వాస్తు ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ అంటే కాస్మిక్ వాస్తు. ఏమిటి కాస్మిక్ వాస్తు అంటే ఏంటి, వాస్తు దోషం అంటే ఏంటి? ముందుగా మనము ఒక విషయాన్ని ఆలోచిద్దామండి. మనకి భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలుసు. మరి భూమి గుండ్రంగా తిరిగితే ఈ భూమి పైన ఒక చతురస్రాకారంగానో దీర్ఘ చతురస్రాకారంగానో ఒక హౌస్ నిర్మించుకున్నాం. మరి భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఒక సంవత్సరానికి సుమారుగా 1 డిగ్రీ తిరుగుతుంది. మరి అట్లా ఒక 50 సంవత్సరాల్లో ఏమవుతుంది? 50 డిగ్రీలు తిరుగుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనము ఇది ఈస్టు, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ అని చెప్పి చక్కగా మనం ప్లాన్ ప్రకారం కట్టుకున్నాం. ఇది సంవత్సరం కొంచెం 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 కొంచెంగా తిరుగుతూ ఉంది. ఇట్లా తిరిగి 50 డిగ్రీస్ తిరిగింది. మరి ఆ యొక్క పరిస్థితి లేదు కదా. మనం కరెక్ట్గా చతురస్రాకారంగా కట్టుకుంది, దిక్కులు వైడిగా లేదు కదా ఒక 50 ఇయర్స్కి. మరి ఇప్పుడు మనం ఉండి 50 ఇయర్స్ తర్వాత మన తర్వాత మన కొడుకులు వచ్చారనుకోండి, ఎలా సాధ్యపడిద్ది అది వాస్తుగా? 50 అంటే 50 కాదు, 20 ఇయర్స్ కూడా ప్రాబ్లమే కదా. అందుకే అసలు ఆ యొక్క ట్రెడిషనల్ సాంప్రదాయ వాస్తుకి మనం చెక్ పెట్టేయాలి. ఇప్పుడు మనం కాస్మిక్ వాస్తు పట్ల అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఏమిటి కాస్మిక్ వాస్తు అంటే? నిరంతరం అంతరిక్షము నుంచి ఇలా కాస్మిక్ రేస్ అనేవి ఇలా భూమి మీదకి పడుతూ ఉంటాయి. పడి భూమి ద్వారా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే వాటికి వాహకం ఏంటి అంటే గాలి వాహకం, మనిషి వాహకం. ఈ రెండు వాటికి వాహకాలు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నాను అంటే ఇక్కడ హౌస్ లేదనుకోండి, ఇది ఓపెన్ ప్లేస్ అనుకోండి, ఇక్కడ మనము నిల్చున్నాను, ఇది ఓపెన్ ప్లేస్. ఇప్పుడు నిరంతరం కాస్మిక్ రేస్ వస్తూనే ఉంటాయి. ఏమవుతాయి? ఈ గాలి ద్వారా అవి భూమిలోకి చొచ్చుకొని పోతుంటాయి. అవి మన కంటికి కనిపించవు. ఓకే, నేనున్నాను, ఏం చేస్తాయి? ఇలా నా తలపైకి వస్తాయి, వచ్చి నాలో నుంచి నేను ఒక వాహకం, మనిషి ఒక వాహకం, ఇలా మనుషుల గుండా కూడా అరికాలు పాదాల గుండా పోతుంటాయి. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అందుకే మీరు గమనిస్తే
ఒక బెగ్గర్ని గన గమనిస్తే అతను ఫుడ్డు ఇదంతా కూడా అడిగి తీసుకొని అందరినీ తింటూ ఉంటాడు ఒక చోట. అంటే ఒక నియమ నిబద్ధత లేకుండా, ఒక క్లీనింగ్ లేకుండా. ఒక్కోసారి ఆకలైతే ఏ ఫుడ్ దొరక్కపోతే 2-3 రోజుల నుంచి ఒక చోట ఉన్న ఫుడ్, ఈగల వాలే ఫుడ్ కూడా తింటాడు. మరి మనం ఎప్పుడైనా ఒక బెగ్గరికి, ఇప్పుడంటే ఓకే, ఇప్పుడు బెగ్గర్స్ కూడా బాగా కాస్ట్లీగా తింటున్నారు కాబట్టి ఓకే. ఒకప్పుడు బెగ్గర్లకు ఎవరికైనా ఏదైనా రోగాలు రాగా చూసామా? అంటే మనలాంటివి, అంటే బీపీలు, షుగర్లు ఇలాంటివి చూసామా? అస్సలు చూడం. కారణం ఏంటంటే ఆ బెగ్గరికి ఉండటానికి ఇల్లు ఉండదు. తలపైన మనలాగా క్యాపులు, టోపీలు పెట్టుకోడు, కింద కాళ్ళకి చెప్పులు వేసుకోడు. అప్పుడేమవుతాయి? ఈ యొక్క కాస్మిక్ రేస్ అనేవి చక్కగా వారి గుండా నెత్తి మీద నుంచి కింద పాదాల గుండా భూమిలోకి పోతాయి. అప్పుడేమవుతాయి? వారు తిన్న ఆ చెడు పదార్థం అంతా కూడా క్లీన్ అయిపోతుంది, వాష్ అయిపోతుంది, లోపల శుభ్రపడిపోతుంది అనమాట. కానీ మనం ఏం చేసాం? మన దగ్గరున్న డబ్బు పరపతులను ఉపయోగించుకొని మనము ఈ విధంగా ఒక ఇంటి కప్పు వేసుకున్నాం. బయటికి వెళ్తే క్యాప్ పెట్టుకుంటాం స్టైల్గా, అలాగే చెప్పులు, షూ వేసుకుంటాం. మరి ఇంకా ఆ యొక్క కిరణాలు ఎలా పోతాయి? అప్పుడు అవి ఏం చేస్తాయి అంటే, ఈ భూమి మీద ఒక హౌస్ కట్టుకున్నాం మనం. ఈ యొక్క అంతరిక్షం నుంచి కిరణాలు ఇలా భూమి లోపలికి పోలేవు, ఇక్కడికి వచ్చి వక్రీభవనం చెంది మళ్ళీ ఇలా పడిపోతాయి. ఎక్కడ పడిపోతాయి? ఆ హౌస్లోకే వస్తాయి. హౌస్ కప్పు మీద పడిన ఆ యొక్క కిరణాలు వక్రీభవనం చెంది మరలా హౌస్లోకి వస్తాయి. అయితే ఆ హౌస్లో ఎటువైపు వస్తాయి ఎక్కువగా అంటే, ఎప్పుడో మన పెద్దలే దాన్ని కనిపెట్టారు. ఎప్పుడు ఎటువైపు వస్తాయి? నైరుతి వైపు బరువులు గనకుంటే, నైరుతి వైపు బాగా బరువులుంటే అవి రావు. ఈశాన్యం వైపు బాగా బరువులుంటే అటు వస్తాయి. ఈశాన్యం వైపు బాగా పెరుగుదలున్నా తగ్గుదలున్నా వస్తాయి. ఒకవేళ వాయువ్యానికి కట్ అవ్వకుండా, అంటే గోడ కట్ అవ్వకుండా ఇంట్లో నుంచే బయటికి వెలుడొచ్చింది అనుకోండి, ఒక వాష్రూమ్ లాంటిది, అటు వస్తాయి. ఇలా గమనించి మన పెద్దలు ఏం చెప్పారంటే, అయ్యా నైరుతిలో బరువులు పెట్టండి, ఈశాన్యంలో కొంచెం పెంచండి మూల, ఇది ఆగ్నేయ వైపు వంట పెట్టండి, తర్వాత వాయువ్యం వైపు దానికి కనెక్షన్ కట్ అయ్యేటట్టు బయట వైపు పెట్టుకోండి, రూము, వాష్రూము, బాత్రూము, ఇలా మనకి చెప్పారు. చెప్పటంలో కరెక్టే, కానీ దాన్ని, ఆ జ్ఞానాన్నే ఇంకా మన నమ్మకాలు, పక్షిప్తాలు మేళవించి ఇంకా భయభ్రాంతులకు గురి చేయటమే కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు అవి ఎటెటు వెళ్ళిపోతాయి? మనకి ఆ యొక్క ప్లేసుల్లో వెళ్ళిపోతాయి. అంటే నైరుతికలి బరువులేకపోతే వెళ్ళిపోతాయి, ఈశాన్యకలి బాగా పెరిగి వెళ్ళిపోతాయి, ఈ విధంగా వెళ్ళిపోయి అవి నెగిటివ్స్గా అవుతాయి. అదే వాస్తు దోషము. ఇంకా చెప్పాలంటే కాస్మిక్ వాస్తు దోషము. ఏమవుతుంది అప్పుడు? ఈ ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు, తనకొక భార్య, 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో ఈ యజమాని 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు. కరెక్ట్గా తను యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఏది? మనం చెప్పుకున్న ఋషుల తపస్సు, నాయనమ్మల రామకోటిలాగా ఈయన కూడా మంచి ఉచ్చారణ, ఓపిక, కాన్సన్ట్రేట్, ఏకాగ్రతతో రాసి అప్లై చేసుకున్నాడు. అప్పుడు ఈయన రోజు ఇంట్లోకి వస్తున్నాడు, పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు, రోజు వస్తున్నాడు, పని నిమిత్తం బయటికి వెళ్తున్నాడు. అప్పుడు ఇక్కడున్న నెగిటివ్ అంతా, దోషం అంతా కూడా గ్రాడ్యువల్గా న్యూట్రల్ అయిపోతుంది. నో డౌట్ ఎట్ ఆల్ దాని గురించి. ఖచ్చితంగా ఏది? మనం ఇచ్చినటువంటి 14 డైమెన్షనల్ నేముని పర్ఫెక్ట్గా అతను యూటిలైజ్ చేసుకున్నప్పుడు, మరి ఎలా యూటిలైజ్ చేసుకుంటాడో పర్ఫెక్ట్గా అతనికి ఏం తెలుసు? అతను న్యూమరాలజిస్ట్ కాదుగా. అందుకే మన దగ్గర గనక మీరు నేమ్ కరెక్షన్ చేయించుకుంటే ఆ యొక్క రాసే విధానం మీరు బాగా రాయించడం కూడా మా బాధ్యతే. అంటే మీరు రోజు రాసి మాకు వాట్సాప్ పెడుతుంటారు, మేము మీకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటాం, ఇది మీరు బాగా రాస్తున్నారా, బాగా రాయట్లేదా అనేది. అలాగే మీరు ఏదైనా ఒక పని చేసినప్పుడు, సార్ ఈ పని చేస్తున్నాం, మరి ఇలా చేయొచ్చా, ఎప్పుడు చేయొచ్చు, ఇలా అడుగుతారు. దీన్నే న్యూమరాలజీలో జర్నీ చేయటం అంటారు. మరో వీడియోలో ఆ న్యూమరాలజీలో జర్నీ ఎలా చేయాలో కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, అయితే ఇక్కడ యజమాని చేయించుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ వీరి యొక్క మ్యారేజీ డేటు నెగిటివ్ ఉంది.
లైఫ్ పార్ట్నరు నెగిటివ్ ఉంది, చిల్డ్రన్స్ నెగిటివ్ ఉన్నారు. అప్పుడేమవుతుంది, 14 డైమెన్షన్స్లో ఈయన చేసుకున్నది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే ఈ నెగిటివ్స్ అనేవి డామినేట్ చేస్తాయి. అలాంటప్పుడు ఈ యొక్క దోషం అనేది పోదు. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే కదా పోయేది. అలాంటప్పుడు ఈ దోషం పోదు. అప్పుడేం చేయాలి, అప్పుడు ఈ యొక్క నెగిటివ్ను కూడా న్యూట్రల్ అయ్యేలాగా వీరికి కూడా మనము నేమ్ కరెక్షన్ చేసుకోవటం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఆరా స్కానర్ అనే ఒక పరికరం ద్వారా ఎక్కడ నెగిటివ్ ఉందో చూసుకొని, అది సైంటిఫిక్ వెర్షనే, ఎక్కడ నెగిటివ్ ఉందో చూసుకొని ఆ నెగిటివ్ ఉన్న దగ్గర పిరమిడ్లు కానీ కాపర్ ర్యాడ్లు కానీ పెట్టుకోవటం ద్వారా ఆ యొక్క నెగిటివ్ అనేది గ్రాడ్యువల్గా పాజిటివ్ అవుతుంది. మరి ఈ పిరమిడ్లో ఏముంది, మరి పిరమిడ్ ద్వారా ఎందుకు పాజిటివ్ అవుతుంది, అలాగే కాపర్ ర్యాడ్లో ఏముంది, దాని ద్వారా ఎందుకు పాజిటివ్ అవుతుంది, ఆ కాపర్ ర్యాడ్లో క్రిస్టల్ పెడతారు, ఆ క్రిస్టల్ ఎందుకు పెడతారు, అదే క్రిస్టల్ ఇంకా ఎక్కడెక్కడ పెడతారు మనం వాడే వాటిల్లో అనే విషయాలతో కూడినటువంటి సమగ్ర సమాచారంతో కూడిన వీడియోని ఇంకా మీ యొక్క వివరణాత్మకమైన విషయం కోసం మరో వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి. ఓకే, ఈ యొక్క వీడియో చూసిన మీరందరూ కూడా ఆ విధంగా వాస్తు దోషం ఉందని మీకు అనిపిస్తే మీరు ట్రెడిషనల్ వాస్తు జోలి వెళ్ళొద్దు. ఎవరు ఏం చెప్తే అది కూలగొట్టొద్దు గోడలు అవి. ఎందుకంటే కాస్మిక్ వాస్తు ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్. మీరు ఏ గోడలో కూలగొట్టడం అవసరం లేదు. తప్పుగా కట్టుకోండి ఇల్లు, నో ప్రాబ్లం. చక్కగా 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి, పాజిటివ్ తెచ్చుకోండి, అదంతా రెక్టిఫై అవుద్ది. ఒకవేళ మీరు కరెక్ట్గా కనుక అప్లై చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే మీ బిజీ వల్ల, అప్పుడు ఆరా స్కానర్ ద్వారా అది పరిశీలించి మీరు పిరమిడ్నో కాపర్ ర్యాడ్నో ఉంచుకోవడం ద్వారా కూడా ఆ యొక్క వాస్తు సమస్య అనేది క్లియర్ అవుతుంది. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దామండి.